హాయ్ గైస్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో మీకు చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసాను, ఆయిల్. ఇది హీట్ అయ్యాక హీట్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చికెన్, ఒక 1 అవర్. ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకుందాం. కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకుందాం. చికెన్ అయ్యేలోగా చూడండి, బాస్మతి రైస్ కడిగి పెట్టేసి 1/2 అవర్ నానబెట్టించానండి. ఇదిగో వాటర్ బాయిల్ అయ్యాక వేసుకుందాం. చూడండి, రైస్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం రైస్కి టేస్ట్ తగ్గ. బాయిల్ అయిపోయింది, రైస్ వేసుకుంటున్నాను. చూడండి, రైస్ వేస్తాను. ఇది 80% ఉడికిపోవాలన్నమాట, ఉడుకుతూ ఉంటుంది. చూడండి, కుక్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. చికెన్ కూడా అయిపోయి వచ్చింది. ఇంకా దమ్కు ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ ఇందులో మనం వేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ పైన కొంచెం చికెన్ మసాలా, నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర. ఇందాక మనం ఉడికిపోయాక వాటర్ ఉంచుతాం కదండి, ఆ వాటర్ 1 గ్లాస్ ఈ సైడ్లో ఇలా వేసుకోవాలి. ఒక 25-20 మినిట్స్ అలాగా కుక్ అవుతుంది కదా, మళ్ళీ కింద మాడిపోకుండా ఉంటుంది. చూడండి, అంటే కుక్ అయిన వాటర్ ఉంది కదా, అందులో కొంచెం పసుపు వేసుకొని ఇలా హోల్స్గా పెట్టుకొని ఒక 3-4 దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకో, కలర్ఫుల్గా వస్తుంది బిర్యానీ అనేది. మనకి హోటల్ ఇస్తారు కదా, అలా వస్తుంది అనమాట. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇలా వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం. దమ్ అయిపోయిందండి, ఓపెన్ చేద్దాం. చూడండి, అంత కలర్ఫుల్గా వచ్చింది కదా. దీన్ని ఒక లేయర్గా సైడ్ తీసుకుందాం. వేసుకుని సర్వర్లో వేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. హోటల్లో మనకి ఇస్తాడు కదా, అలానే వచ్చింది కదా కలర్ఫుల్గా. చూడండి, వైట్ ఎల్లో మంచి కలర్. చూడండి, ఎంత బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.